పేద మధ్యతరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది. భూములే కాకుండా భవనాలు, అనేక వాణిజ్య సముదాయాలను కొనుగోలు చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న తర్వాత ప్రజలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చుచోటు పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములను సిఐడి స్వాధీనం చేసుకుంది. వాటిలో విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నాయి. 2024 మార్చిలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ భూములను ఇతరులకు విక్రయించారని విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్పటి విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవికి సమగ్ర సమాచారం కోసం లేఖ రాశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు మరో షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చుబిగిస్తోంది. జోగి రమేష్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మేసిన భూములు అగ్రిగోల్డ్ కి చెందినవేనని రెవెన్యూ, ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కయ్యారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏకంగా సిఐడి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి వాటిని ప్లాట్లుగా వేసి విక్రయించినట్లు విచారణలో తేలింది. ఇక ఈ వ్యవహారంలో జోగి రమేష్ తన కొడుకు, సోదరుని రంగంలోకి దింపారు. భూ లావాదేవీలన్నీ వారి పేరిటే జరిగాయి. జోగి రమేష్ తెర వెనుక ఉండి మొత్తం కథ నడిపించారు. రెవెన్యూ, సిఐడి, ఏసీబీల సంయుక్త బృందం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలను నిగ్గు తేల్చింది. అగ్రిగోల్డ్ భూములను విక్రయించినట్లు చట్టబద్దమైన ఆధారాలు లభించాయి. దీంతో జోగి రమేష్ మెడకు మరింతగా ఉచ్చు బిగించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిఐడి, ఈడీ అటాచ్లో ఉన్న భూములను కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు సాగించే అధికారం ఎవరికీ లేదు. జోగి రమేష్ సాగించిన భూదందాలు ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. ప్రస్తుతం ఆయన కుమారుడు జోగు రాజీవ్ బెయిల్పై బయటకు వచ్చారు. ఈ కేసులో వాస్తవాలు నిగ్గు తేలడంతో రాజీవ్తో పాటు అదృశ్యంగా ఉండి ఈ మొత్తం కథను నడిపించిన అంతిమ లబ్ధిదారు జోగి రమేష్ ను కూడా ఈ కేసులో చేర్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సిఐడి నుంచి ఇవాళ రేపట్లో ప్రభుత్వానికి నివేదిక రానుంది. ఇక దీంతో ఇవాళ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తంగా పేద మధ్యతరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాల్లో పెద్ద ఎత్తున భూములనైతే కొనుగోలు చేస్తుంది. భూములే కాకుండా భవనాలు, అనేక వాణిజ్య సముదాయాలను కూడా కొనుగోలు చేస్తుంది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్న తర్వాత ప్రజలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం కుచ్చుటోపి పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, ఎవరైతే మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారో ఆయన వ్యవహారం సంబంధించి ఏదైతే అగ్రిగోల్డ్ ఇష్యూ ఉందో ఈ ఇష్యూ సంబంధించి ఏదైతే భూములు సంబంధించి వ్యవహారం అయితే జోగి రమేష్ మెడకి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. 2022, 2023 ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి సమయంలోనే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, అదేవిధంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన అనంతరం అవి ప్లాట్లుగా విభజించి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమందికి అమ్మినటువంటి ఆహారంలో మొత్తం 10 కోట్ల లావాదేవీలు జరిగింది. ఇవన్నీ కూడా జోగి రమేష్ సంబంధించినటువంటి కుమారుడు రాజీవ్, అదేవిధంగా రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరూ పేర్ల మీద 2022, 2023 సంబంధించి ఆ సంవత్సరాల్లో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములు అయితే నకిలీ పట్టాలు సృష్టించి ఆ తర్వాత అమ్మేశారు. 10 కోట్ల రూపాయల వరకు లబ్ధి చెందింది. ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దాని మీద ఇప్పటికే ఏపీ సిఐడి, అదేవిధంగా ఏసీబీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే ఒక 3 డిపార్ట్మెంట్లు కూడా ఒక బృందంగా ఏర్పడి దీని మీద అయితే విచారణ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గత నెల 22వ తేదీన ఏదైతే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి అంబాపురం ఉందో అంబాపురానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి అయితే కొలతలు, అదేవిధంగా రీసర్వీ చేయడం జరిగింది. ఈ రీసర్వేలో అయితే వాళ్ళకి కొన్ని ఆధారాలు అయితే దొరికినటువంటి పరిస్థితి. ఏదైతే ఆర్ఎస్ నంబరు 87 సంబంధించి అగ్రిగోల్డ్ భూములు అయితే ఉన్నాయి. అయితే 2022, 2023 ఆ ప్రాంతంలో ఎవరైతే ఇటు జోగి రమేష్ కుమారుడు, అదేవిధంగా సోదరుడు ఇద్దరు కూడా ఆర్ఎస్ నెంబరు 88 మీద రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అదేవిధంగా ఆ తర్వాత కొంతమందికి అమ్మినటువంటి నేపథ్యం జరిగింది. దీని మీద అయితే ఇప్పటికే ఏపీ సిఐడి, అదేవిధంగా ఏసీపీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే పూర్తిగా అయితే సమాచారం సేకరించారు. ఎవరైతే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారు, అంటే భూమికి సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా పూర్తి తీసుకున్నారు. అయితే 2-3 రోజుల్లో అయితే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన అనంతరం ఇటు జోగి రమేష్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు ఈ భూముల వ్యవహారం సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరు, అంటే ఈ సుమారుగా 10 కోట్ల రూపాయల పైన ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఈ 10 కోట్లు ఎవరికి వెళ్ళినాయి అనే దాని మీద అయితే ఏపీ సిఐడి పోలీసులు పూర్తిగా సమాచారం తీసుకుంటున్నారు, ఆధారాలు పక్కాగా తీసుకుంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు జోగి రమేష్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయనకి ఉచ్చు బిగించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు ఎవరైతే రాజీవ్ ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం, ఈ భూముల వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద రావడం జరిగింది. మరోసారి ఈ పూర్తి సమాచారం తెలుసుకున్నందుకు ఏదైతే ఈడీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అమ్మటం కానీ లేదా కొనడం కానీ చేయరాదన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా 2019 నుంచి 24 మధ్య ఏదైతే వైసీపీ అధికార పార్టీలో ఉందో ఆ సమయంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైతే నిషేధిత భూమి అగ్రిగోల్డ్ భూమి ఉందో భూమిని అమ్మేసి లబ్ధి చెందారు అని చెప్పేసి ఇప్పటికే నివేదిక అయితే వస్తున్న నేపథ్యంలో ఇటు జోగి రమేష్ ని అదుపులో తీసుకుని లేకపోతే జోగి రమేష్ ఊరు ఎదిగించే విధంగా కూడా ఇటు ఎవరైతే అధికారులు ఉన్నాయో ఇవన్నీ కూడా సమాచారం తీసుకుంటూ ఆధారాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మజ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.